ఇది రీసెంట్గా పిల్లలు చేసిందనమాట. మన ఇంటి దగ్గర ఉన్న కోడి. ఇది మొత్తం దీనికి 14 గుడ్లు వేసిన. 14 గుడ్లు వేస్తే 12 పిల్లలు అయితే వేసింది. ఇది పిల్లలు బాగా వేస్తుంది. ఇది పర్సెంటేజ్ అయితే హ్యాచింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువ అవుతుంది. నేను దగ్గర ఇది 5వ సారో 6వ సారో చేయడం ఇది పిల్లలు. ఇది మా ఇంటి దగ్గర పుట్టిన కోడి. ఇది నాకు తెలిసి 6వ సారి అనుకుంటే పిల్లలు చేయడము. ప్రతిసారి నువ్వు ఎన్ని గుడ్లు వేసినా కూడా 1, 2, 3 గుడ్లు మినహాయిస్తే మిగతా గుడ్లన్నీ పిల్లలు అవుతాయి. పిల్లలు అయితే మంచిగా వేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది పిల్లల్ని కూడా చాలా బాగా సంరక్షించుకుంటుంది అనమాట. 1, 2, 3 పిల్లలు మినహాయిస్తే అన్ని పిల్లలు ఈ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు 15 పిల్లలు చేయని, 16 పిల్లలు చేయని, 20 పిల్లలు ఎన్ని పిల్లలు చేసినా కూడా 1, 2, 3 పిల్లలు అయితే పోతాయి. కానీ మ్యాక్సిమం అయితే అన్నీ సేఫ్గానే ఉంటాయి. అంటే ఇది కుక్కల పిల్లల నుంచి అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మా దగ్గర అయితే కుక్కల పిల్లలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది పిల్లల్ని. ఇది కడక్నాథ్ పుంజుతో క్రాస్ అయిందనమాట. అందుకని పిల్లలు చాలా వరకు బ్లాక్లో వచ్చినాయి కదా. అది మా దగ్గర ఉన్న పుంజు కడక్నాథ్ అనమాట. అందుకని ఇది ఎక్కువ కడక్నాథ్తోనే క్రాసింగ్ అవుతూ ఉంటుంది మన దగ్గర ఉన్న పెట్టెలో. అది కడక్నాథ్తో క్రాసింగ్ అనేవి ఏంటంటే కలర్ బ్లాక్లో వస్తుంటాయి. టేస్ట్ కూడా కొంచెం బాగుంటాయి. ఇది మన నాటుకోడి కంటే కొంచెం బెటర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మన SRY ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.